సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ మండిపడ్డారు. ఆయన మంగళవారం చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే. శ్వేతపత్రం పేరుతో వైఎస్ జగన్ ని విమర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. జగన్ హయాంలో 25% విద్యుత్ డిమాండ్ పెరిగింది. చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకు సగటు వృద్ధి రేటు కేవలం 1.9%. జాతీయ వృద్ధి రేటులో మూడో వంతుకు పడిపోయింది. చంద్రబాబు హయాంలో కోవిడ్ లేదు, ఉక్రెయిన్ యుద్ధం లేదు. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నాం. అసలు విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబే. చంద్రబాబు పరిపాలనలోనే అప్పులు కుప్పలు ఉన్నాయి. బాబు దిగిపోయినాటికి విద్యుత్ రంగంలో 86,215 కోట్లు అప్పు ఉంది. చంద్రబాబు హయాంలోనే డిస్కంలు కుప్పకూలాయి. విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాలమయం. వైఎస్ జగన్ హయాంలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందనట్టుగా చెప్పారు. జగన్ ను విమర్శించేందుకు ఎక్కువ సమయం కేటాయించారు. శ్వేతపత్రం అంటే ఆయా రంగంలో ఉన్న పరిస్థితులు వివరించాలి కానీ ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యుత్ ఉత్పత్తిని బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. ఇక రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు చేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చెల్లించారు. వినియోగదారులతో పాటు రైతులపై భారం పడకుండా చేశారు. ట్రూ యాప్ ఛార్జీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. రైతులకు మీటర్లు పెట్టనివ్వబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దాటివేశారు. ఎన్నికల ముందు మీటర్లు ఉరితాళ్లు అన్న చంద్రబాబు ఇప్పుడైనా స్పందించాలని కాకాని అన్నారు.